వెళ్ళా. ఏం పని చేస్తావు? వ్యవసాయం. రైతు బంధు పడ్డా? రైతు బంధు వల్లే ఏం పడలేదు. నాది పట్ట కాలేదు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కానీ ఇంకా అట్లా. పింఛన్ వస్తుందా? పింఛన్ వేయండి, పింఛన్ వస్తలే వస్తలే. కరెంట్ వస్తుందా బాగా 24 గంటలు? కరెంటా వస్తుంది, వస్తాను అట్లా. పరిపాలన ఎట్లా ఉంది? ఇక మా సంగతి అది మరి అది ఏదో కళ్యాణ లక్ష్మి అయిలేవు వస్తలేవుగా. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చాయా? వచ్చినాయి, అప్పుడు నా బిడ్డకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. ఏ లేదు ఇంతవరకు ఎవరికి ఆన్సర్ రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగేనా? ఇక వచ్చిన వాళ్ళకు వచ్చినాయి కానీ అప్పుడు పిల్లగాళ్ళకు గవర్నమెంట్ వచ్చిన వాళ్ళకు పైసలు వచ్చాయి ముసలి వచ్చినప్పుడు. ఇప్పుడు అయిలే వేయలు రేవంత్ రెడ్డి గెలిచిన కాంచి గట్లా. మీరు గెలిపించుకున్నారు కదా రేవంత్ రెడ్డిని? ఆడ గెలిపించాం మేము. ఇప్పుడు ఓడగొట్టి రేవంత్ రెడ్డిని గెలిచింది. అది చేసిన వాడు గెలిచిన ఆయన గెలిచింది కానీ మేము అసలు ఏం చేయాలి ఆయనకు. ఇప్పుడు ఈయన తెలంగాణ గెలిచామన్న అట్లా. 6 గంటలు వస్తుందా గ్యాస్ వస్తుందా? గ్యాస్ అవుతుంది, గ్యాస్ 500 లేదు. ఇప్పుడు 1000 రూపాయలు అవుతాయి గ్యాస్కు. 1000 రూపాయలు అయితే తన గ్యాస్ ఏం లేదు. ఇక ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? ఇటు ఎమ్మెల్యే ఏమన్నా నాకు అర్థమైతే ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చూడాలి నీకు? మేడం యశస్విని మేడం ఎమ్మెల్యే తెలియదా నీకు? నాకు తెలియదు మరి ఎమ్మెల్యే పేరు తెలుసా? పాత ఎమ్మెల్యే తెలుసా? పాత ఎమ్మెల్యే దయాకరావు తెలుసు ఆయన. తెలుసా నీకు? పాత ఎమ్మెల్యే తెలుసా? ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే ఎవరు? అతను ఓడిపోయిందిగా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్లా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు మీ ఊర్లో? కాంగ్రెస్ ఈయనే మరి రేవంత్ రెడ్డి కదా అట్లా. ఆయనక ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాల గ్యారెంటీ ఆయనకే ఉంది అధికారం అట్లా. మళ్ళీ తర్వాత ఎవరిని గెలిపించుకుంటారు? ఇక వాళ్ళ తర్వాత ఇక వాళ్ళని గెలిపి ముసలిని గెలిపించాలి. ముసలా పేరేంటిది? కేసీఆర్. గుర్తుందా? అట్లా. ఏం చేసిండే కేసీఆర్? ఏంటంటే నీళ్ళు రాపించాడు, ఇక చెరువు నింపి అని చేసిండు. అప్పుడు ఎన్ని ఎక్కడి మరి నీళ్ళు ఎక్కడి మరి లేవా? కేసీఆర్ తెచ్చిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయలే? ఇప్పుడు వచ్చేకాడికి వస్తానే ఇప్పుడు వస్తానే. కాదే రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండా మీకు? ఏమైనా ఇప్పుడు ఆయన వచ్చినట్టే ఇప్పుడు ఆయన కట్టిన నీళ్ళు వస్తాడుగా. ఇంకా ఇంట్లో 200 యూనిట్ కరెంట్ అమలు అవుతుందా? ఇంట్లో కరెంట్ అమలు అవుతుందా? అమలు అవుతాను. మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు? ఏమో ఇక తెలియదు మరి. ఇప్పుడు ఏం పింఛన్ అయ్యా మళ్ళా ఎవరిని గెలిపించుకుంటారు? ఎలక్షన్ వస్తే మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు? ఎలక్షన్లు అయితేనా? ఇది మన ఇదే వచ్చే ఎలక్షన్లా ఏమైతే మరి ఏం కలుగుతారో మరి. ఇక మరి తెలంగాణ అయితే ఏమైతే మరి ఎంపీస్ పట్ల తెలియదు మరి ఏమవుతాయి మరి వెళ్తారు మరి. ఇక అట్లా ఇది అట్లా. కేసీఆర్ మాత్రం నీకు యాదికున్నాడు. ఎమ్మెల్యే మాత్రం నీకు తెలియదు? ఎమ్మెల్యే అమ్మా నాకు జ్ఞాపకం లేదే అట్లా. అంటే ఇప్పుడు రాలే ఇటు ఎమ్మెల్యే మీకు ఒక్కసారేనా? రాలేగా. దయాకర్ తెలుసా? దయాకర్ వస్తారా ఇటు? వస్తాడు. ఏమైనా అభివృద్ధి చేసిండా మీ ఊర్లకు? మంచి పనులు చేసిండా మీ ఊరుకు? చేసిండు.